ఈ సౌర కుటుంబంలో దేవుని కుటుంబం ఈ ప్రసంగాలు విన్న ఒక తండ్రి నాకు ఫోన్ చేశాడు. అన్నయ్య, ఈ 5 రోజుల ప్రసంగాలు విన్నాను, నిజంగా నేను తాగుబోతానే. బార్ షాపు ముందు కనబడగానే నాకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? 500 పెడితే నా కూతురికి ఇదిగో ఒక ఫ్రాక్ కొనొచ్చు, నా కూతురికి ఏదైనా కొనివ్వచ్చు. ఇప్పుడు ఇది అవసరం అనిపిస్తుందన్న. అవసరమా? మన పిల్లలు మనకు గుర్తు రావాలి. మన పిల్లలు మన తాగుడు వల్ల ఎన్ని డబ్బులు వ్యర్థమవుతున్నాయో తెలుసా? నీ రెక్కల కష్టం అంతా పోతుందయ్యా. మన పిల్లల్ని మాటి మాటికి ఫీజు కట్టలేదని నిలబెడుతుంటారు ప్రేమను వారులారా. స్కూళ్ళల్లో వాడు వస్తాడు, అమ్మ నన్ను నిలబెడుతున్నారమ్మా. కడతారులేరా నాన్న, కడతారులేరా నాన్న. తాగేటప్పుడు గుర్తురాదా ప్రేమను వారులారా? నా కొడుకు ఫీజు కట్టాలి, క్రిస్మస్ వస్తుంది, నా కొడుకు బట్టలు తీసుకెళ్ళాలి. ఏదండి ప్రేమ? కనగానే సరిపోయిందా? వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవటం ప్రేమ. ప్రేమన దేవుని పిల్లలారా, ఒకరోజు ఆగస్టు 15 వచ్చింది. ఒకడు చిన్న పిల్లవాడు, వాడు చిన్నగా ఉన్నాడు, వెనకాలకి వెళ్ళి నిలబడుతున్నాడు. ఒరే నువ్వు పొట్టిగా ఉన్నావు కదా, ముందుకు రా అంటే వాడు నిలబడట్లేదు. టీచర్ అంటుంది ఎందుకు రా అంటే వాడు ఏడ్చుకుంటూ ఏం చెప్పాడో తెలుసా? నా బట్టలు చినిగిపోయాయి, నేను ముందుంటే ఎదుటివారికి చినిగిపోయిన బట్టలలో ఇదిగో నేను కనపడతాను వాళ్ళకి చినిగిపోయిన బట్టలు, అందుకే వెనకాలకు నిలబడుతున్నాను అన్నాడు. ఏంట్రా మరి బట్టలు కొనుక్కోలేదా అంటే వాడు ఏమన్నాడు తెలుసా? మా నాన్నకు తాగడానికి డబ్బులు ఉంటాయి కానీ నాకు కొనడానికి డబ్బులు లేవు. ఆడపిల్లలు ఎదుగుతుంటారు, చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు ప్రేమన వర్లారా. ఆ తండ్రి చూసినప్పుడు కనీసం నేను తండ్రిని కదా, నా కూతురు వయసుకు వస్తుంది, ఒంటి మీద బట్టలు సరిగా లేవని ఒక తండ్రిగా ఆలోచన లేదంటే మనం తండ్రులమే నా ప్రేమన వర్లారా. మీసాలు మెలేయటం కాదు, నీ కుటుంబంలో ఉంటున్న అవసరాల గురించి ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా చెప్పండి ప్రేమన వారులారా. ఎవరికో కాదయ్యా పెట్టమంటున్నది, నీ గర్భాన పుట్టి నానా నానా నీ గుండెల నిండా ప్రేమతో నిన్ను పిలుచుకుంటున్న పిల్లల మీద ప్రేమ లేని కసాయి తండ్రులమా మనం? కసాయి వాళ్ళమా? ఇలా ఎందుకు అయిపోయాం ప్రేమన వారులారా? దుష్టుడు మనలోనికి వచ్చాడు, అందుకే ప్రేమ చచ్చిపోయింది. పోషించాల్సిన బాధ్యత ఎందుకు? నేను తింటే చాలు, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా? తాగి నువ్వు మంచాల పడతావు. ఇంట్లో ఉండవలసిన భార్య పనికెళ్తుంది, స్కూలుకి వెళ్ళవలసిన వాడు నీ మంచం దగ్గర ఉంటాడు. కుటుంబం ఎలా అయిపోయిందో తెలుసా? భార్య ఇంట్లో ఉండాలి, భర్త పనికి వెళ్ళాలి, పిల్లడు స్కూల్కి వెళ్ళాలి. నువ్వు తాగటం వల్ల ఏమైంది? నువ్వు మంచాన పడ్డావు, నీ భార్య పనికి వెళుతుంది. ఇదిగో స్కూల్కి వెళ్ళవలసిన వాడు చదువుకుని ప్రయోజకుడు కావలసిన నీ కొడుకు నీ మంచం దగ్గర కాపలాగా ఉన్నాడయ్యా. ఏది తండ్రిగా నీ బాధ్యత? నీ బాధ్యత ఏది? ఈ దురలవాట్లు, ఈ చెడలవాట్లు మనకు అవసరమా? మంచాన పడితే అందరూ వస్తారు, చూపించొచ్చు కదా. సంపాదించిందంతా తాగి రోగాన్ని తెచ్చుకోవడానికి. ఆ ఇల్లు వాకిలి చిన్నది మిగిలి ఉంటుంది, ఇదిగో అది అమ్మి మరలా నీకు ట్రీట్మెంట్. పోనీ నువ్వు బతుకుతావా? చస్తావు. అంటే నువ్వు చచ్చే సమయానికి నీ భార్యను నీ పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి మీరు కూడా చావండి అని నువ్వు చస్తే వాళ్ళ బతుకేం కావాలి? సంపాదించింది తాగడానికి, ఉన్నది నీ ట్రీట్మెంట్కు. హాస్పిటల్కు వెళితే ఏమంటే లక్షలు ఖర్చు అయ్యే రోజులు ప్రేమన వారలారా ఈ కాలాలలో కాదా? వాళ్ళు ఎలా బతకాలి? సంపాదించింది నీకే, మిగిలి ఉన్నది కూడా నీకే. మరి నీ పిల్లల వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ ప్రయోజకత్వం, ఒక తండ్రిగా నీ అవసరత వాళ్ళకి ఎంత ఉంది? ఏది నీ బాధ్యత?
ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడు, తన బాధ్యతను నిర్వర్తించి వెళ్ళిపోతుంటే ఒక తండ్రిగా సూర్యుడు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నా ధర్మం, నా కుటుంబాన్ని నేను చక్కగా చూసుకోవాలి అన్న ఆలోచన. ఇది ప్రతి పురుషుడికి దేవుడు చెప్పిన మాట. ఆ బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తించుకోగలుగుతున్నాం? ముంబైలో వ్యభిచార వృత్తిలో ఉంటున్న ఆడపిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టారు. ఎందుకు వ్యభిచారం చేస్తున్నారంటే ఆ ఆడకూతుళ్ళు ఏం మాట్లాడాలో తెలుసా? మా నాన్న మాకింత అన్నం పెట్టుంటే ఈ పాడు పని మేము చేసేవాళ్ళం కాదు. మా అమ్మకు రోగం, ఇదిగో మా చెల్లికి మా తమ్ముడికి పరిస్థితులు బాగులేవు, ఏం చేయాలో అర్థం కాక ఇదిగో వ్యభిచారపు వృత్తి. ఒళ్ళు కొవ్వెక్కి చేసేవాళ్ళు ఉన్నారు, బోళ్ళంతమంది ఉన్నారు లోకంలో, తిన్నది అరగక. కానీ తల్లిని చూసుకోలేక, చిన్న పిల్లల్ని చూసుకోలేక ఏం చేయాలో అర్థం కాక వ్యభిచారపు కూపంలోనికి వెళ్ళిపోయారు. ఒక తండ్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తుంటే ఈ గతి పట్టేదా ఎవరికైనా? ఆలోచించండి మరి మన దేవుని పిల్లలారా.